నమస్కారం. ఇటీవల ఒక పెళ్ళికి ఒరిస్సా సంబల్పూర్ వెళ్ళి ఉన్నానండి. అక్కడ నేను చూసినంత వరకు ఎక్కడ చూసిన గ్రీనరీ, ప్రతి ఇంటికి మామిడి చెట్లు, ప్రతి ఇంటికి ఈత చెట్లు, ప్రతి ఇంటికి పప్పాయి చెట్లు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయండి. మీరు ఎటు చూసినా గ్రీనరీగానే ఉంటుంది. ఎటు చూసినా మామిడి చెట్లు నిండా కాయలు ఉంటుంది. నేను నా చిన్నతనంలో మా ఊరు, మా గ్రామం ఎలా ఉన్నిందో ఇప్పుడు ఒరిస్సాలో సంబల్పూర్, పర్టికులర్గా ఈ ఏరియా మొత్తం మన తెలుగోళ్ళు ఆంధ్రా నుంచి అక్కడ వెళ్ళి చేరినోళ్ళు ఎప్పుడో 62, 66లో అక్కడికి వెళ్ళినారు. అక్కడ చేరి భూములు కొనుక్కొని వాళ్ళు ఆ భూమిని సాగు చేసి ఇప్పుడు ఎటు చూసినా వరి పైరు, మామిడి తోపులు, మామిడి చెట్లు నిండా కాయలు. ఈ సీజన్లో మీరు చూడండి, చిన్న చెట్టు కూడా మామిడికాయలు కాసి ఉండదు. చూడండి ఎంత బాగా మామిడికాయలు చూడండి. సుమారు ఒక 10 కాయలు కాసింది. ఇది పెట్టి ఒక 6 నెలలు అయ్యిందంట. 6 నెలలకి ఈ చెట్టు కాయలు కాసింది. చూడండి, ఎక్కడ చూసినా జడలుగా మామిడికాయలు కాసి ఉండదు. ప్రతి ఒక్క చెట్టులోనూ మామిడికాయలు ఎటు చూసినా చూడండి. ఈ చెట్లు చూడండి, మామిడికాయలు కాసింది. చూడండి ఎంత బాగుంది. మామిడికాయ లేని చెట్టే లేదండి. అది మాదిరి మామిడికాయలు కాసింది. ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుంటుంది. సంబల్పూర్ అంటే పుల్వాడి గ్రామాలు, గుడ్బాకా గ్రామం, ఇవంతా చూడండి మామిడికాయలు. ఎక్కడ చూసినా మామిడి తోపులండి. నాకు చాలా నచ్చింది. మీరు సంబల్పూర్ వెళితే ఈ ఏరియానంతా చుట్టి చూడండి. థ్యాంక్ యూ.